సత్యాన్ని సమర్థించడం న్యాయాన్ని కాపాడడం నేరవాడాలి. షడా నువ్వు చేసింది ఒట్టి నేరం కాదు, ద్రోహం. డిఫెన్స్ లాయర్గా వెళ్ళి ప్రాసిక్యూషన్ తరపున వాదించావు. కోర్టు రూల్స్ ని సంప్రదాయాల్ని కాలదన్నావు. లాయర్ వృత్తికే ద్రోహం చేశావు. వృత్తికి ద్రోహం చేశానేమో కానీ ధర్మానికి మాత్రం నేను ద్రోహం చేయను. మీ మాటలు నమ్మి డబ్బులో వాడితే న్యాయం అనుకుని నా మొట్టమొదటి కేసు గెలిచాను. అందరూ పొగిడారు, మీరు మెచ్చుకున్నారు, నేను గర్వపడ్డాను. కానీ నా మూలంగా ఒక అమ్మాయికి నాకు బలైపోయింది. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ పాపం నా గుండెలు ఇంకా దహిస్తూనే ఉంది. మళ్ళీ తెలిసి ఆ పాపం చేయమంటారా? ఆ పాపం నన్ను వేయమంటారా? చెప్పండి. డోంట్ టాక్ రబిష్. అంతరాత్మను ఏడ్చేవాడివి, పాపంని గింజుకునేవాడివి. అసలు ఈ కేసు ఎందుకు ఒప్పుకున్నావు? నేను ఒప్పుకోకపోతే వాళ్ళు మరో లాయర్ దగ్గరికి వెళ్తారు. సత్యం సమాధి అవుతుంది, పాపం జైలు తిరుగుతుంది. అందుకే అలా జరగకూడదనే నేను ఒప్పుకున్నాను. అంటే వాళ్ళ నేరం నిరూపించి వాళ్ళకి శిక్ష వేయించాలని ఒప్పుకున్నావు అనమాట. ఎందుకండి వాడిని అంతంత మాట్లాంటారు? డబ్బు కమ్ముడు పోలేదనా? మనసు చంపుని లక్షలు సంపాదించలేదనా? ఇంకా ఎందుకండి సంపాదన? మీరు సంపాదించాలదు. బాబు నేను మనిషిగా బ్రతకనివ్వండి. వాడి మంచితనమే వాడిని కాపాడుతుంది. చెప్తా. మీ ఆవేశంలో మన శ్రీధర్ గొప్పతనాన్ని గ్రహించలేకపోతున్నారు. అతను సామాన్యుడండి. న్యాయానికి గొడుగు, నీతికి జెండా. చెప్తా. నా కేసు ఓడిపోయింది, ఓడిపోవాలి. మరి న్యాయం గెలవాలిగా. మరి బాబు, బుద్ధుడు పుట్టిన దేశంలో పుట్టినవాడిగా నువ్వు చేసిన పని మనసారా అభినందిస్తున్నాను. చెప్తా. ఇంతవరకు మీరు చెప్పింది చాలు, ఇక నేను చెప్పేది వినండి. చెప్తా. మీరు ఇచ్చిన 2 లక్షలు గుమాస్తా దగ్గర ఉంది, తీసుకెళ్ళండి. ఇంకెప్పుడు అన్యాయాన్ని వెనకేసుకొచ్చి గడప తప్పకండి. వెళ్ళండి. బావగారు చెప్తా. అక్కయ్య చూసావమ్మా, ఆ 2 లక్షలు నాకు తిరిగి వాపసు ఇస్తాట. ఏ కేసులు ఫీజు కాకపోతే పెళ్లి కట్టంగా ఉంచుకోవచ్చుగా. చెప్తా. లేకపోతే కవిత నేను ఎందుకు కన్నాను, ఎందుకు పెంచాను, కన్ని పిల్లగా ఇన్నాళ్ళు నేను ఎందుకు ఉంచాను? చెప్తా. నువ్వు వెళ్ళిపోయావా? ఇంకెవరికి చెప్తాను? చెప్తా. హాయ్ సుబ్బారావు, హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను. అవును, చిక్ చిక్. ఏయ్, నిన్న ఎలా ఉందంటావా? వండర్ఫుల్, ఫెంటాస్టిక్. నీ నాక్, నీ కిక్ ఇంకెవ్వరికీ రాదు. ఏం స్పీడు మొదలెట్టిన దగ్గర నుంచి చివరి దాకా ఒకటే మోత. ఓకే సరే, బాయ్ బాయ్, చీరియో. ఓ హాయ్ డాడీ. ఎవడేవాడు? ఫుట్బాల్ ఛాంపియన్ సుబ్బారావు డాడీ. మై లవ్, మై లైఫ్, మై ఎవ్రీథింగ్ డాడీ. లరా, నీతో మాట్లాడాలి. పద. హాస్టల్ ఎందుకు వచ్చావు డాడీ? నా కర్మకాలి నీలాంటి కూతురు కన్నాను గనక. కోర్టులో నా కేసు ఎలాగూ క్షౌరమైంది. నాకు మిగిలిన ఆశలా నీ కేసే. చెప్తా. నాకేసేవు డాడీ? చూడు, ఫుట్బాల్ వాడిని, గూటి బిళ్ళవాడిని, గోలికేల వాడిని ప్రేమించకమ్మా. 8 కోట్ల ఆస్తి, 4 బిల్డింగులు, 2 కొబ్బరి తోటలు, మామిడి తోట. మీ బాస్ శ్రీధర్ లేడు, వాడిని ప్రేమించమ్మా. చెప్తా. హౌ కెన్ ఇట్ బి డాడీ? ఆల్రెడీ ప్రేమించేశానే. ప్రేమించిన వాడిని పక్కన పెట్టు. నేను ప్రేమించాలి అంటున్న వాడిని నువ్వు ప్రేమించు. ఇంపాసిబుల్ డాడీ. కావాలంటే ప్రేమించినట్టు నటిస్తా. చిక్ చిక్. ఇది నాకు చాలు తల్లి. చూడు, ఈ చిక్ చిక్కులు, జిగ్జిగ్గులు, బుగ్గుబుగ్గులు మీ బావతో చెప్పి మీ బావ నిన్ను ప్రేమించేటట్టు చేసుకో. చెప్తా. చిక్ చిక్. అంటే ఏమిట్రా? ఆ గోళ్ళికాయలో ఎవడండి? చింత చెట్టు కింద ఉంటాడు రా. చెప్తా. పద. దక్కిందండి, దక్కింది. ఎవడయ్యా ఫుట్బాల్ సుబ్బారావుట? నేనే. ఏ ఓహో, నువ్వేనా సుబ్బారావు? నీకు నా కూతురు కవిత తెలుసా? కవిత మై డార్లింగ్. డార్లింగ్ గిర్లింగ్ అన్నాడు, పళ్ళు రాలిపోతాయి. మర్యాదగా మాట్లాడు. ఓర్ మీరా, ఏమిటో నీకు ఇచ్చే మర్యాద? ఏ ముందు నా కూతురు కలిసిన, దాంతో మాట్లాడడానికి ప్రయత్నించిన, నిన్ను నీ బాల్ నీ గ్రౌండ్ లో కప్పెట్టేస్తా అని చెప్పడానికి వచ్చాను. జాగ్రత్తగా ఉండు. నువ్వు చెప్పరా. తప్పండి, తప్పండి. అంతే, చచ్చిపోతావంతే, చచ్చిపోతావంతే, చచ్చిపోతావు, చచ్చిపోతావు. ఇక నీ సంగతి ఏమిటి? అబ్బే, నా సంగతే ఉంది, నా సంగతే లేదయ్యా. ఇదిగా నీలాంటి వాడి కోసం ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నానయ్యా. నా మనసు కనిపెట్టి మా అమ్మాయి సరైన మనిషిని ప్రేమించిందయ్యా. ఏ బాడీ ఇది ఊరికి టెస్ట్ అయ్యా. ఇది ఫుట్బాల్ స్వయంవరం. ఈ వరగంట ఏముందా? ఏం లేదు, నీతో విషయం మాట్లాడాలి. ఓకే, పద. చిక్ చిక్. ఒంటరిగా ఏం చేస్తున్నావు బావా? బోర్ కొట్టదు? నాకేం బోర్. పోనీ ఫుట్బాల్ మ్యాచ్ కి? నో, నాకు ఆ తిరుగుళ్ళు అలవాట్లేవు. కానీ ఫస్ట్ గెటప్. ఏమిటి బావా, నేను గెట్ ఇన్ అంటే నువ్వు గెట్ అవుట్ అంటావు. మధ్యలో మా నాన్న నన్ను చంపేస్తున్నాడు.
ఎందుకు మీ నాన్న చెప్పడం? నిన్ను లవ్ చేయి అని ఒకటే ప్రాంప్టింగ్. చిక్ చిక్. ఫైనల్ గా అడుగుతున్నాను, ఏమిటి నీ నిర్ణయం? నా నిర్ణయం ఏదో నాకు ఉంది కానీ నీ గురించి నాకే నిర్ణయం లేదు. ఇజ్ ఇట్? బావా ప్లీజ్ ఈ మాట వచ్చి మా నాన్నతో చెప్పు. ఫుట్బాల్ మ్యాచ్ కి టైం అయింది, వెళ్ళాలి. ఆపు ఆపు. అక్కయ్య, ఆ గదిలో వాళ్ళిద్దరూ కిలకిలకిలకిలు ఆడుకోవడం నీ చెవులకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ నా చెవుల్లో మాత్రం ఇలా గింగురు ఎత్తించేస్తోంది. చూడు, వాళ్ళిద్దరూ పెళ్లి విషయంలో ఈ పాటికి నిర్ణయానికి వచ్చేసి ఉంటారు. బయటకు వచ్చి నీకు ఆ నిర్ణయం చెప్తారు నువ్వు అనే. నేను ఇదివరకే అనేశాను, మన ఇద్దరం కలిసి బాగా నువ్వు అనిపించేద్దాం. చెప్తా. చిక్ చిక్. నానా బావేదో చెప్తున్నాడు, అది విని నువ్వు కాసి వెళ్ళిపో. ఏమిటి బాబు? కాదు, నువ్వే చెప్పు. మీరు నా మీద ఏవేవో ఆశలు పెట్టుకున్నట్టున్నారు. అవేవి నెరవేరవని, కవితను నేను పెళ్లి చేసుకోవడం జరగదని, కవిత చేత ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయించడం మంచిది కాదని ఎప్పటికైనా మీరు తెలుసుకోవడం మంచిది. వస్తా. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ. నానా ఫుట్బాల్ మ్యాచ్ కి టైం అయింది, నేను వెళ్తున్నాను. చిక్ చిక్. ఇక్కడ అంతా చక్కబెట్టేద్దామని అక్కడ ఉన్నదంతా అమ్ముకుని నాలుగు అంటూ వచ్చారు. ఆకాశానికి వేసిన ఉమ్ము మన ముఖం మీద పడ్డట్టు అంత చీ కొట్టేసేటండి. కోర్టులో ఇంత చేసేకాడు ఇంకా బతికున్నాడంటే వాడి మీద ప్రేమ కాదు, అభిమానం కాదు, చాలా అంతకన్నా కాదు. నా కూతురు నాడు పెళ్లి చేసుకుంటాడని నమ్మకం. ఇప్పుడు ఇంకా ఆలోచిస్తుంది దీనికి. చెప్తా. ఏమిటి ఇలా వచ్చా? ఇవాళ పేపర్ చూసావా? ఏమిటి? నువ్వు ఎంతో కష్టపడి ఆ వెధవలకు జైలు శిక్ష వేయించావా? వాళ్ళకి బాగుపడే యోగం లేదు బాబు. జైలు నుంచి తప్పించు పారిపోయారు. yes I know. బాబు, ఒకప్పుడు వాళ్ళు నాకు సంబంధించిన మనుషులైనా ఇవాళ నీకు సంబంధించిన మనిషిగా చెప్తున్నాను. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాబు. వాళ్ళు పచ్చి నెత్తురు తాగే మనుషులు. తర్వాత మనం ఏమనుకునే లాభం లేదు. చెప్తా. హలో, ఎవరు? రంగనాథ. వైజాగ్ నుంచేనా? ఏమిటి? ఏమిటి? లేబర్ కాలనీని ఖాళీ చేయించాలని చూస్తున్నాను. ఎవరు? ఓకే, అయితే నేను ఇప్పుడే కారులో బయలుదేరి వచ్చేస్తాను. ఎంత రాత్రి అయినా సరే వచ్చేస్తాను. ఓకే. చిన్నబాబు, మీరు నాకింత చనువు ఇవ్వడం, మీతో పాటు సమానంగా చూసుకోవడం నాన్నగారికి తెలిస్తే ఏం చేస్తారు? ఆహా, నన్నేదో చేస్తారని కాదు, మిమ్మల్ని ఏమైనా అంటారేమోనని. ఏ డబ్బు మనిషిగా చూడదా? అలా చూడనిస్తే ఈ తేడాలు ఎందుకుంటాయి బాబు? ఈ ప్రపంచం ఎప్పుడో స్వర్గం అయిపోయేది. అలాంటి రోజు రాదంటావా? వస్తుందనే ఆశతోనే ఎందరో ఎదురు చూస్తున్నారు. కానీ ధనం, అధికారం ఆ రోజున ముందుకు రాకుండా ఆపేస్తుంది బాబు. చిరంజీవి, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? వైజాగ్ బాబు. నో, మరి ఆ రోజు వైపు వెళ్తున్నాం. ఆ రోజు కోసం వెళ్తున్నాం.
ఏ ఊరో ఎక్కడి నుంచి వచ్చాడో వాడి కులం గోత్రం తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీకు లేకపోవచ్చు ఆ అవసరం నాకు. చిరంజీవి నా కోసం అతని ప్రాణం బలిపెట్టాడు. కొంతమంది బతకడానికి పుడతారు, కొంతమంది చావడానికి పుడతారు. అది వాళ్ళ కర్మ. అయినా అర్థాలు వాడి గురించి విత్తవరే అయిపోతావేంటి? పనికి మాలిన వాడి ప్రాణానికి ఒక 1000 రూపాయలు పిసిరాతలు మరిస్తే సరిపోతుంది. అవును, అతని బదులు నేను చచ్చుంటే తెలిసేది ఆ ప్రాణం విలువ. ఏమిటయ్యా మాటలు? అవునమ్మా, డబ్బు వల్లే మనిషికి విలువ అని ఆయన నమ్మితే ఇప్పుడు విలువ కట్టవలసింది అతని ప్రాణానికి కాదు, అతను కాపాడిన నా ప్రాణానికి. శ్రీధర్, ఈ ప్రపంచంలో అందరికీ అన్నిటికీ ఒకే విలువ ఉండదు, ఉండకూడదు. నడివీధిలో చచ్చిన కుక్కని మున్సిపాలిటీ వాళ్ళు లాగే అవతల పారేస్తారు. ఒక మనిషి చచ్చిపోతే అంత తేలిగ్గా తీసిపడేస్తారు. అతను నమ్ముకున్న వాళ్ళకి కన్నవాడికి తెలుస్తుంది అతని ప్రాణం విలువ. అమ్మా, మనిషి విలువ తెలిసేది పాపిష్టి డబ్బు కాదు. ఆ పాపిష్టి డబ్బులో నేను పుట్టావు, పెరిగావు, మర్చిపో. అది ఇప్పుడే తెలిసింది. తెలిసిన తర్వాత ఆ పాపాన్ని కడిగేసుకోవాలి. ఏమిటి బాబు నువ్వు అంటున్నది? ఏ అర్థం కాలేదా? నేను సంపాదించింది పాపిష్టి డబ్బని, అది తనకు అక్కర్లేదని, ఈ ఆశతో పాటు నన్ను నిన్ను కూడా వదులుకుంటానని అంటున్నాడు. అంతేనా? చెప్పరా, నీ కన్న తల్లి అర్థం కాగలుగుతోంది, చెప్పు. మీరే చెప్పారు, మీకన్నా ఈ డబ్బు విషయాల్లో ఇంకెవరైనా ఏ గొప్పగా చెప్పగలరు. వస్తాను. శ్రీధర్, నువ్వు ఆ శవాన్ని గురించి పట్టించుకోవడానికి వీల్లేదు. తండ్రిగా చెప్తున్నాను. నేను మనిషిగా చెప్తున్నా, నా ప్రాణాన్ని కాపాడిన అతని ఆఖరి రుణం తీర్చుకోవడం నా ధర్మం.